నమస్తే అండి. ఎలా ఉంది పరిపాలన? ఎవరిది బాగుంది? ఇప్పుడు టీడీపీ కూడా చాలా హామీలు ఇవ్వడం జరుగుతుంది, వైసీపీ కూడా అవే హామీల్ని మళ్ళీ రిటర్న్ చేయడం కూడా జరిగింది. వీళ్ళిద్దరు హామీలు ఎవరు నమ్మే అవకాశం ఉంది? జగన్నే నమ్మాలండి. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు. ఇచ్చిన హామీలు కాదు, అంతకంటే ఎక్కువ చేశాడు. మరి నిన్న అమిత్ షా గారేమో మోడీ గారేమో పోలవరం ఆపేశారు, తర్వాత ఏమో వీళ్ళు ఉద్యోగాలు లేవు అనేసి వాళ్ళంతలో వాళ్ళే తిడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డిని. తిడతారు, ఎందుకంటే పెద్దోళ్ళు కదా. కాకపోతే ఉద్యోగాలు అయినా ఏ అయినా జగన్ పరిపాలనే బాగుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మోదీ గారిని భయంకరంగా తిట్టాడు, అయినా ఇవాళ ఇద్దరు కలిసిపోయారు. కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. భూమి కబ్జాలు చేసేస్తున్నారు అని చెప్పి కూడా అంటున్నారు కదా. ఎక్కడ భూమి, ఎవరు భూమి అండి కబ్జా చేసింది? ఎవరు భూమి కబ్జా చేశాడు? లేదు, జగన్ పరిపాలన బాగుంది. ఎమ్మెల్యే ఎవరు కావాలి? వరికూటి అశోక్ బాబు. ఎందుకనంటే ఆయన పని చేస్తాడని నమ్మకం. లోగడ వచ్చిన కాడు కూడా బాగా చేశాడంట, మాకు తెలిసింది. అందుకనే ఆనందబాబు గారు ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినా ఏందండి పలానా పని అని చూపిమ్మను, పలానా పని చేసాము ఈ ఊరికి పలాందని ఏం లేదు. ఇప్పుడు పోయినసారి వైసీపీ ఎమ్మెల్యే కూడా ఏం చేసింది లేదు, మేరుగు నాగార్జున గారు. కాబట్టి ఈయన ఏమైనా చేస్తాడేమో నా ఆశ. ఖచ్చితంగా చేస్తాడు గట్టిగా. వరిగూట అశోక్ బాబు గారు. ఎలా ఉంది? ఎవరి పరిపాలన బాగుంది నీకు? జగన్ పరిపాలన బాగుందండి. ఎందుకని? అన్న పథకాలన్నీ అమలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇది ఇస్తాను అని ఇవ్వకుండా ఉంటలా, ఏదైతే అంటాడో అవి కంపల్సరీ ఇస్తున్నాడు. మరి వీళ్ళు కూడా ముగ్గురు కలిసారు కదా, ఈసారి గెలిస్తే ఇస్తామని చెప్తున్నారు. ఇంకా ముగ్గురు కలిసినా ఈయనేం చేయలేరు. ఆయన పథకాలు నమ్మతల్లా అసలు. ఇప్పుడు అంతకు ముందు ఈయన ఇస్తుంటేనే పతోళ్ళు ఏడ తెచ్చిస్తాడు ఏం చెప్తాడు అని అంటున్నారు. వాడు ఇంకా డబ్బులు పెంచాడు, వాడు ఏడ తెచ్చిస్తాడు. వాడు అసలు ఈడని జనానికి నమ్మకం ఏర్పడింది. మరి నిన్న ఏమో మోడీ గారు తిట్టారు, మళ్ళీ మొన్న అమిత్ షా గారు తిట్టారు జగన్మోహన్ రెడ్డి. తిడతానికి వచ్చలే, వాళ్ళు తిట్టుకోకుండా ఉండరుగా. ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ గారిని అడ్డమైన తిట్టులు తిట్టాడు, మళ్ళీ వెళ్ళి ఆడు కాళ్ళు పోచుకున్నాడు. కాళ్ళు పోచుకుని చేరాడు, చేరితే మళ్ళీ వాడిని పక్కకి నెట్టేసాడు. ఏది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జగన్ నాన్నమైన బూతులు తిడుతున్నాడు. ఈ బూతులకి అసలు ఎయిరు ఓట్లు. ఏది వాళ్ళ అమ్మ లాస్తే వాళ్ళ అయ్యా లాస్తే అదంతా వాళ్ళ తాత ముత్తాతలదా అని ఇలా ఆడెట్ట వచ్చినట్టు వాగుతున్నాడు. ఈ చూసి అసలు ఎయిరు ఆడికి అసలు రావు. ఈయన మొత్తం కొట్టేస్తాడు. అది ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కావాలి మీకు? ఎమ్మెల్యే ఆయన పేరు రాదండి, అశోక్ బాబు. అశోక్ బాబే వస్తాడు. ఎందుకు రావాలి? ఆయన మునుపు చేసిన ఆయనకు మా ఊరు పనులు చేయలే. మా ఎమ్మెల్యే గాని ఆయన కూడా చేయలే. ఈయన బాగా చేస్తాడని నమ్మకం ఏర్పడింది.